కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అలానే కొంతమందిని షాక్ కూడా గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి మాత్రం ఇది ఒక పెద్ద షాక్గా మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పి మరీ బీజేపీ ఓడించినట్టు కనిపిస్తుంది. అసలు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఏంటి? రెండో జన్మ ఎత్తినా కానీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని ఓడించలేరంటూ మోడీకి సవాల్ విసిరి ఆయన ఎందుకు ఓటమి పాలయ్యారు? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అరవింద్ కేజ్రీవాల్ నియోజకవర్గం న్యూఢిల్లీకి సంబంధించినటువంటి డేటా. ఇది అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టింది ఎన్నికల కమిషన్. ఆయన ఎందుకు ఓడిపోయారనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలంటే కనుక మొత్తం 14 రౌండ్లలో ఇది కౌంటింగ్ జరిగినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏకంగా 23 మంది అభ్యర్థులు ప్లస్ నోటా మొత్తం 24 కేటగిరీల్లో ఓటింగ్ జరిగింది. ఈ డేటా మొత్తం చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. 61,636 ఓట్లు వ్యాలిడ్ ఓట్స్ ఇక్కడ పడినాయి. సో ఇందులో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఫైనల్గా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు కాబట్టి విజేతగా నిలిచినటువంటి వ్యక్తి పరిస్థితిని ఒకసారి మనం గమనించి చూస్తే కనుక భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా చెప్తున్నటువంటి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందారు. 4,089 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అరవింద్ కేజ్రీవాల్ 25,999 ఓట్లు దక్కించుకుంటే పర్వేష్ వర్మ మాత్రం 30,088 ఓట్లు దక్కించుకోగలిగారు. ఇక ఇక్కడ మూడో స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి ఈయన కూడా ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి షీలా దీక్షిత్ కుటుంబానికి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు ఆ 3 టర్మ్స్ సీఎంగా పనిచేసినటువంటి, కానీ 4,568 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మూడో స్థానం. ఇక మిగతా కేటగిరీలో అసలు 24 మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఒక 23 మంది అభ్యర్థులు ఒక నోటా. ఈ కేటగిరీలో ఎవరెవరు బరిలో ఉన్నారో ఎంత నష్టం జరిగిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఓటింగ్ పరంగా పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ అన్నిటినీ కూడా సపరేట్ చేస్తూ సెగ్రిగేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇది ఇచ్చింది. ఈ డేటాలో చూస్తే కనుక పర్సంటేజ్ పరంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ 48.82% ఓట్లు దక్కించుకున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ 42.18% ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. దాదాపు 6% వేరియేషన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే కనుక మార్జిన్ చాలా పెద్దగా కనిపిస్తున్నట్టుగానే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతర క్యాండిడేట్ల పరిస్థితి చూస్తే ఇక్కడ వీరేంద్ర బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేశారు. కేవలం 142 ఓట్లు అంటే 0.23% మాత్రమే చీల్చారు. ఇక సందీప్ దీక్షిత్ చీల్చినటువంటి ఓట్ పర్సంటేజ్ మాత్రం 7.41. అంటే ఒకవేళ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కలిసి ఉంటే ఓటింగ్ కనుక ఒక సైడ్గా కన్సాలిడేట్ అయ్యి ఉంటే కనుక అరవింద్ కేజ్రీవాల్ గెలవడానికి అవకాశం ఉండేది. అదే కాకుండా ఇక్కడ మనం మిగతా పార్టీల విషయాలు కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ అరుణ్ కుమార్ శర్మ ఢిల్లీ జనసేన పార్టీ నుంచి ఢిల్లీ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. అలానే భారత రాష్ట్ర డెమోక్రటిక్ పార్టీ ఇంకొక పార్టీ అక్కడ, వీళ్ళందరూ కూడా 0.01%, 0.03%, 0.04%, 0.06% ఇట్లా వస్తూనే ఉన్నాయి. ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే జనసేన పార్టీ అనేటువంటి పేరుతో కూడా ఇక్కడ ఢిల్లీలో అభ్యర్థులు బరిలో దిగారు. పైగా తెలుగు పేర్లు కూడా కనిపిస్తున్నాయి. అందులో సమర్థ భారతవర్ష పార్టీ ఒకటి, జాతీయ జనసేన పార్టీ దుగ్గిరాల నాగేశ్వరరావు అనేటువంటి పేరుతో 39 ఓట్లు, 0.06% ఓట్ షేర్ దక్కింది ఆయనకి. సో ఆయన జనసేన అనేటువంటి పేరును ఉపయోగించారు ఇక్కడ. అలానే ఆప్కి అప్ని పార్టీ, పీపుల్స్ పార్టీ అంటే ఇది, తర్వాత రాష్ట్రీయ మానవ పార్టీ, రాష్ట్రవాదీ జన్లోక్ పార్టీ, భారతీయ లిబరల్ పార్టీ, హర్యానా జనసేన పార్టీ, హర్యానాలో కూడా ఒక జనసేన పార్టీ ఉంది. సో ఇట్లాంటి చిన్న చితకా పార్టీలు పోయినటువంటి 10, 20 ఓట్లు, 50, 60 ఓట్లు, ఎందుకంటే ఓవరాల్గా చూస్తే కనుక నంబర్ తక్కువ కాబట్టి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా 6-7 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ లెక్కల వలన, ఈ సుదీర్ఘమైనటువంటి చిట్టా వలన చీలిక ఎక్కువ జరిగింది అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ కూటమిగా కనుక బరిలో నిలిచి ఉంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి విజయాన్ని వరించేటువంటి అవకాశం ఉండేది. కానీ బరిలో నిలిచినటువంటి ప్రతి చోట కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ, మరోవైపు నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ రెండింటి మధ్య హోరాహోరీ పోరాటం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు జైంట్ కిల్లర్గా అరవింద్ కేజ్రీవాల్ని ఓడించినటువంటి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మకి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందా లేదా అనేది ఒక సస్పెన్స్. కానీ కారణాలు ఏవైనా కానీ కనిపిస్తున్నటువంటి అంశాలను బట్టి చూస్తే మాత్రం టార్గెట్ చేసి మరీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని అరవింద్ కేజ్రీవాల్ని ఓడించడానికి భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహాన్ని అనుసరించింది అనడానికి ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. అలానే నంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉండడం కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఒక ప్రధానమైనటువంటి
ఇబ్బందికరమైనటువంటి అంశం అవడానికి అవకాశం ఉంది. ఇక ఎన్నికల హామీలు, ఎన్నికల ఎజెండాల విషయంలో ఎవరి స్థాయిలో వాళ్ళు హామీలు ఇచ్చారు. పైగా 12 సంవత్సరాల పాటు ఢిల్లీ పీఠం పైన కూర్చున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడం అంత సులువైనటువంటి వ్యవహారం ఏమీ కాదు. కాబట్టి అన్ని అంశాలు కలిపి కేజ్రీవాల్ ఓటమికి బాటలు వేసినట్టుగా కనిపిస్తున్నాయి.